బయట ఫుల్ పాజిటివిటీ ఉండి ఫుల్ పాజిటివ్ ఫేమ్ నేమ్ ఉండి కూడా వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మరి ఆ గేమ్ ఫార్మాట్ ఆ మ్యాజిక్ ఏమిటో తెలియదు, కొంతమందికి యాంటీ అయిపోతారు బయట యూనో. ఎందుకంటే లోపల సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు, ఇండివిజువల్ ఫ్యాన్స్ వేరే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి వీళ్ళకి ఏదైనా క్లాష్ అయితే వీళ్ళకి యాంటీ అయిపోవడం, ట్రోల్ చేయడం, సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ట్రోలింగ్, ఇంకా పర్సనల్ గా ఫ్యామిలీ వరకు కూడా వెళ్ళిపోతారు. సో వాటన్నిటికీ మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఇలా కూడా జరుగుతుందేమో అని మీరు ఆలోచించారా లైక్ లోపలికి వెళ్ళే ముందర? ట్రోల్స్ అన్ని అసలు భారతదేశంలో మాత్రమే ట్రోల్స్ ఎవడుకుంటాయి? ట్రోలర్స్ ఎప్పుడు ఉంటారు, వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. మీరు మంచి చేసినా విమర్శిస్తారు. ఇప్పుడు మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర పోరాటంలో శాంతి ద్వారా మనకి స్వాతంత్రం తెచ్చారు. ఆయన ఎందుకు తిడుతున్నారు? మహాత్మా గాంధీ చేసిన తప్పేంటి? ఒక శాంతియుత పోరాటం చేసి శాంతియుతంగా అహింసా సిద్ధాంతం ద్వారా స్వాతంత్రాన్ని సంపాదించడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో మనం మహాత్ముడిగా ఆయనకి బిరుదునిచ్చాం. మనం అందరం కూడా అన్ని ఆఫీసుల్లో పెట్టుకుంటాం, జాతిపితగా పూజించుకుంటాం. ఆయన ఎందుకు విమర్శిస్తున్నారు ఈ మధ్య కాలంలో? అంటే చదువుండి విమర్శిస్తున్నారా, విజ్ఞానం విమర్శిస్తున్నారా, జ్ఞానం లేక అజ్ఞానం మాట్లాడుతున్నారు? కాబట్టి విమర్శలు అందరికీ ఉంటాయి. ఆఖరికి భగవంతుడు ఉన్నాడు అని నమ్మే శాతం ఒక 70% ఉంటే, లేడు అనే శాతం కూడా ఒక 30% ఉంది. ఈ మూర్ఖులకి మనం సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ట్రోలర్స్ గాని, వితండవాదం చేసే వాళ్ళు గాని, వాళ్ళకి సమాధానం, వాళ్ళు సరైన విధానంలో ముందుకు వస్తే సమాధానం వాళ్ళకి దొరుకుతుంది. కానీ ఇప్పుడు వ్యక్తిత్వ హనం చేసేటట్టు ఒక మహిళ ఉంటారు, ఆ మహిళకి కించపరిచే విధంగా బూతులు మాట్లాడుతూ, అసలు సోషల్ మీడియాలో బూతులు మాట్లాడుతున్నారు కదా, నువ్వే సందేశాన్ని ఇస్తున్నావు. వాడు ఒకడు అంటాడు, ఏ సందేశం ఇస్తున్నారు? పుట్టినోడు అందరూ సందేశం ఇవ్వడం పుడతారేంటి? మహానుభావులే పుడతారు సందేశం ఇవ్వటానికి. మహాభారతంలో 100 అన్నదమ్ములు కౌరవులు, 5 పాండవుల మధ్యలో సందేశం ఇవ్వడానికి కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు. కానీ 105 ఇచ్చేయలేదు సందేశాలు. మూర్ఖులకి నేను ఇది చెప్తున్నాను. ఏ సందేశం ఇచ్చారు? బిగ్ బాస్ ఏ సందేశం ఇచ్చింది? నాగార్జున ఏ సందేశం ఇచ్చారు? దువాడ శ్రీనివాస్ ఏ సందేశం ఇస్తాడు సమాజానికి? నువ్వే సందేశం ఇచ్చావు. ఏది నువ్వు ఒకసారి రా, కెమెరా ముందుకురా. నువ్వు విమర్శించేవారు ఎక్కడో ఉండకు, డైరెక్ట్ గా దమ్ముంటే నేనే పిలిపిస్తున్నారా, మీరు మీ ద్వారా రమ్మనండి, ఇక్కడ నిల్చోమనండి, సందేశాల గురించి మాట్లాడదాం. అందరూ సందేశాలు ఇచ్చేస్తే శ్రీకృష్ణ పరమాత్మలో అయిపోతాం మనం. సందేశాలు ఇచ్చే శక్తి ఒక్క పరమాత్ముడికే ఉంది, లేదా ఎలా కొంతమంది మహాత్ములకే ఉంది. అందరూ సందేశాలు ఇవ్వరు సొసైటీలో. సందేశాలు ఇవ్వడానికి మనం పుట్టాం. ఎవడి జీవితం ఆడిది, ఎవడి లైఫ్ ఆడిది, ఎవడి స్టైల్ ఆడిది. భారతదేశంలో అందరూ సంతోషంగా బ్రతకొచ్చు కాబట్టి ఎవరి లైఫ్ స్టైల్ అని బ్రతుకుతారు. దాన్ని వీళ్ళు దొరికింది కదా సోషల్ మీడియాలో వ్యక్తిత్వంగా బూతులు మాట్లాడటం, అమ్మాయిలను కూడా లేడీస్ అని చూడకుండా వాళ్ళకి కూడా చాలా దుర్మార్గంగా విమర్శించడం ఇది కరెక్ట్ కాదు. ఒకటి, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, వాళ్ళని ఇంటర్వ్యూ కింద తీసి పడేయడం విమర్శకుల్ని. 2, మన ప్రయత్నంలో మనం ముందుకు వెళ్ళటమే తప్ప వీటి గురించి పట్టించుకుంటే సమాజంలో మనం బ్రతకలేం. ప్రతి దాన్ని విమర్శించే సంఘం ఒకటి ఉండనే ఉంటది. అది ఇప్పుడే కాదు, పూర్వం నుంచి ఉంది. శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం వచ్చి రాజ్యం వెళ్తుంటే ఎవరో అక్కడ ఇలాంటి సేతులు తెచ్చి పెడతాడని విమర్శించాడు కదా. ఇది ఉంది, కథల్లో ఉంది, మహాభారత రామాయణంలో ఉంది. ఇప్పుడు ఎందుకు ఉండదు? దీని గురించి ఆలోచన ఎందుకు అసలు అంటున్నాను. So not reacting is the best reaction according to you. Yes, we should not care for them. Okay. నేను రుజువు చేసి చూపించాను. నాకు చేసిన విమర్శలు, మాధురికి చేసిన విమర్శలు ఇంక ప్రపంచంలో ఎవరు చేసి ఉండడు. We don't care.